ప్రపంచం మొత్తం నూతన సంవత్సర వేడుకల్లో ఆనందోత్సాహాలతో ఉంటే రాయచోటి ప్రజలను మాత్రం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదేనని డీసీసీ చీఫ్ సెక్రటరీ అమీర్, ఐయుఎంఎల్ జిల్లా అధ్యక్షులు ఎస్ఎస్ బాషా, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మన్సూర్ అలీఖాన్ అన్నారు. బుధవారం టానా సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటైన రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా మార్చి అభివృద్ధి వైపు కొనసాగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఊహించని విధంగా జిల్లా కేంద్రాన్ని తరలించడం అమానుషమని, ఇది చాలా బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాయచోటి ప్రజల ఏకాభిప్రాయం కోరినారా, లేదంటే ఏదైనా రాయచోటి ప్రజాప్రతినిధుల ఏకాభిప్రాయం కోరినారా? ఏమీ లేదు. అన్నమయ్య జిల్లా అదే విధంగా కొనసాగుతుందని చెప్పి మభ్యపెట్టి మోసం చేసి ఈరోజు రాయచోటి ప్రజల గొంతులను నిర్దాక్షిణ్యంగా కోయడం జరిగింది. ఈ ఘనత కేవలం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెందుతుంది. ఆయన చరిత్రలో రాయచోటి ప్రజలకు చేసిన తప్పును ఒక ద్రోహిగా మిగిలిపోతారు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా దీన్ని మూల్యం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చెల్లించుకుంటారు. ఇది తథ్యం. చాలా బాధలు ఉన్నారు ఈరోజు రాయచోటి ప్రజలు. ఎందుకంటే అన్నమయ్య జిల్లా ఏర్పడి కేవలం 3 సంవత్సరాలైంది. ఇప్పుడు ఎదుగుతూ ఉంది. కొత్త సంస్థలు వస్తున్నాయి, కొత్త ఫ్యాక్టరీలు వస్తున్నాయి, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వస్తూ ఉంది. అటువంటి సమయంలో ఎదుగుతున్న మొగ్గను నిర్దాక్షిణ్యంగా తుంచివేయడం జరిగింది. చాలా దుర్మార్గమైన పని చేసినారు మన చంద్రబాబు నాయుడు గారు. 3 రోజుల్లో, కేవలం 3 రోజుల్లో ఎవరికి తెలియకుండా ఫటాఫట్ 27వ తేదీ ఒక నిర్ణయం తీసుకున్నారు. 31వ తేదీ గజెట్ నోటు పాస్ చేసి 1వ తేదీ నుండి అమలవుతుంది అని చెప్పడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. దీనికి రాయచోటి ప్రజలు చాలా ఖండిస్తున్నారు. అన్ని పార్టీల వారు ఖండిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచించి తీసుకున్న నిర్ణయానికి వాపస్ తీసుకుని రాయచోటి ప్రజలకు మేలు చేసి రాయచోటిలో ఉన్న అన్నమయ్య జిల్లా కేంద్రానికి యథాతథిగా కొనసాగించాలని చెప్పి ప్రింట్ మీడియా ద్వారా కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.